వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం రాఖీ పండగ సందర్భంగా రక్షాబంధన్ వేడుకల భాగంగా ఈ సంవత్సరం వ్యాపారులు అయితే ఇక్కడ పెట్టుకున్నటువంటి రాఖీలకు ఎటువంటి గిరాకీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ టైంకు వ్యాపారులు అయితే ఎంతో బిజినెస్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఈ రాఖీ కొనడానికి కూడా ఎవరు రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అక్క, ఎట్లున్నది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉన్నది? రాఖీ ఎలా ఉన్నది అంటారు? బాగానే ఉన్నది నాన్న. అంటే ఇప్పుడు మనకు ములుగులో ఈసారి కొంచెం బిజినెస్ తక్కువ ఉన్నాయని చెప్పని అంటున్నారు, ఎట్లా అంటారు? అట్లా అన్నది లేదు, గిరాకీ అయినాక కూడా గిరాకీ కాలేదు అని ఎట్లా అంటే మనకైతే బాగానే ఉందా? పర్లేదా? బాగానే ఉన్నది. అంటే గత సంవత్సరం కంటే చూసుకుంటే ఈ సంవత్సరం ఎట్లున్నది? బాగానే ఉంది నాన్న. అంటే ఇప్పుడు ఏదో రాఖీ పొద్దున కట్టద్దు, ఉదయం 10 గంటలు 1 గంట తర్వాత కట్టాలని చెప్పి అంటాను. దీని మీద ఎట్లా? భద్రకాలంలో కట్టద్దు అని అంటారు, 1:30 తర్వాత కట్టాలంటారు. ఫాలో అవ్వేటోళ్ళు ఫాలో అవ్వచ్చు, వద్దనుకుంటోళ్ళు ఉండొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర ఎట్లున్నది అంటే ఫాలో అవ్వటం అయితే ఏం టాక్ లేదు. అంటే మళ్ళీ ఒక్కటి కూడా వచ్చింది, అట్లాంటివి ఏం లేవు, ఏ టైం కన్నా కట్టుకోవచ్చు. ఆడపిల్లలు ఆడబిడ్డ మన ఇంటికి వచ్చిందంటే మహాలక్ష్మి వచ్చిందంటే మనకి ఎంతో సంతోషం అని చెప్పని కూడా అంటాం. ఎట్లా కొనేవాళ్ళు ఎలా అలాంటిది అయితే ఏమంటలేరు నాన్న, బాగానే ఉన్నది. ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనుకున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు, మనం ఏమంటాం. ఓకే, ఇప్పుడైతే మనకు బిజినెస్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ వరకు అయితే ఓకే. ఇప్పటి వరకు అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇబ్బంది అయితే ఏం లేదు, కొంచెం పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్ అని చెప్పని అంటున్నారు. మనం మరొక వ్యక్తిని కూడా అడిగించే ప్రయత్నం చేద్దాం. వ్యాపారి దగ్గర ఉన్నాం, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారం డల్గానే ఉన్నది. అంటే ఎట్లా పోయినసారి కంటే ఈసారి ఎట్లా ఉంది? పబ్లిక్ ఎట్లున్నది? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పబ్లిక్ వస్తున్నారా, వస్తలేరా? ఏదో 10 గంటల తర్వాత అంటే 1 గంట తర్వాత రాఖీ కట్టాలని చెప్పని ఒకటి అంటున్నారు, భద్రకాల తర్వాత అట్లా అంటున్నారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నది? ఇక్కడ గిరాకీ ఎలా ఉంది? గిరాకీ అయితే డల్గా ఉన్నది అంతే. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం డల్లే ఉన్నది. అంటే ప్రజలు ఎక్కువ రాలేదా? రాలే మరి, కూలి నాలి ఎటు పోతారో గాని వాళ్ళు, ఈ ప్రజలైతే రాలే ఇంకా. రేపటి సంగతి రేపట. అంటే పెట్టుబడి అయితే బాగానే పెట్టిండ్రు, మనిషికో 30-40 వేల రాఖీ తీసుకొచ్చిన మాకు ఉన్నది. అంటే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి చూసుకున్నట్టయితే? అంటే చెప్పలేమంటారు, చెప్పలేము, రేపు ఒకవేళ నడిస్తే నడవచ్చు. ఒకసారి మనం ఇక్కడ కొనే ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకసారి ఇటుదా అంటే 1 గంట తర్వాతనే కట్టాలని అంటున్నారు కదా, అదేమన్నా పాటిస్తున్నారా? ఏం పట్టి దీన్ని మాట్లాడతారు అంటే 1 గంట తర్వాతనే కట్టాలి అన్నారా? కట్టద్దు అని చెప్పని కొన్ని ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్లాంటివి ఏమన్నా పాటిస్తున్నారా, లేకుంటే ఎప్పుడైనా కూడా? మరి అట్లాంటి దూరం నుంచి వచ్చిన ఎట్లా కావాలి? అదే టైం వరకు కట్టాలంటే వాళ్ళు అందుతారా? అందరు కాబట్టి పొద్దుంతా కట్టుకోవచ్చు. అంటే మరోజుకు కూడా ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే, ఆడబిడ్డ ఇంటికి వచ్చిందంటే మహాలక్ష్మి, మాకెంతో సంతోషం, కట్టవచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో 1 గంట తర్వాతనే కట్టాలి, భద్రకాల్లో ఇది ఒక ఆషాఢము, ఇది ఒక మంచిది కాదని కొంత అంటున్నారు. అంటే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏమని చెప్తాం, టైంకే కడతారా? టైంకే కడతాం, టైంకే కడతాం. అంటే దాదాపు కట్టి రావాలి, వాళ్ళకి మంచి జరగాలి, మనకు మంచి జరగాలి కదా, అందుకని ఆ టైం వరకు కడదాం అనుకుంటాను. అంటే ఎట్లా ఉంది ఈ పండుగ వాతావరణం? ఎట్లా ఉంది? పండుగ లెక్క అనిపిస్తలే అని కొంతమంది అంటున్నారు. ఇక పండుగ అంటే సిచ్యువేషన్ బట్టి ఉన్నది. ఇప్పుడైతే పండుగ వాతావరణం ఉంటుంది, కొంచెం అయితే అందరూ మస్తు జనాలు వస్తాను కదా, పొద్దుట నుండి తీసుకుపోతాను. పబ్లిక్ అయితే తక్కువ అనిపిస్తాను కొంచెం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే పండుగ వాతావరణం అయితే ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది. ఈ రోజు కాకుండా రేపు కాబట్టి ఇంకా పబ్లిక్ వచ్చే అవకాశాలు అంటున్నారు. పెడతావా? ఎక్కువ సేల్ అయింది.
40 ఒకటి పడ్డాయి.